హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు మనకు వచ్చేసి జర్కాన్ స్టోన్ ఉంది కదా, వాటితో స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది బేషన్స్తో చూపిస్తాను. రింగ్స్ ఉన్నాయి కదా, జర్కాన్స్ రింగ్స్ అంటారు వీటిని. ఓకేనా, చూసారు కదా, ఒక్కొక్క సైజులో ఉన్నాయి, అలాగే వెరైటీగా ఉన్నాయి. చూసారు కదండి, ఒక్కొక్క విధంగా ఉన్నాయి మనకు. ఓకేనా, ఒక్కొక్కటి వచ్చేసి జర్కాన్ రింగ్స్ అంటారు వీటిని. అవి సైజెస్లో ఇలా ఉన్నాయి, చూసారు కదండి, ఫ్లవర్ షేప్ లాగా అలా ఉన్నాయి, సాతాలాగా. అలాగే వచ్చేసి మనకు స్టోన్ అనమాట, జర్కాన్ రింగ్ ఉంది కదా, ఆ రింగ్కు ఈ జర్కాన్ స్టోన్ అనేది పెట్టేసుకునేకి ఇవండి. మనకి ఎలా కావాలనేసి సైజెస్ ఉన్నాయి, కలర్స్ ఉంటాయి. ఓకేనా, మనకు ఆ రింగ్స్ బట్టి ఉంటాయి. ఇప్పుడు మన స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, మనం ఇలా అనేది థ్రెడ్ తీసేసుకునేసి ఒక స్టిచ్ వేసుకుందాం. మనకు థ్రెడ్ కింద నుంచి ఇప్పుడు రింగ్ అనేది పెట్టుకోవాలండి. ఫ్లవర్ షేప్ ఉంది కదా, ఫ్లవర్ షేప్ రింగ్ అనేది పెట్టేసుకున్నాను నేను. పెట్టేసుకునేసి అలాగే మనం రింగ్ లోపల ఒక స్టిచ్, రింగ్ బయట స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఇంకొక స్టిచ్ తీసుకున్నాం కదా రింగ్ అనేది, అలాగే రింగ్ లోపల ఒక స్టిచ్ వేసుకుని రింగ్ బయట అనేది ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగే సేమ్ అండి, వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు ఎలా ఏమేమి మెథడ్స్ ఉన్నాయో అవి మీకు చూపిస్తానండి నేను ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి. ఓకేనా, ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్న ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్ అనేది వేసుకోవాలనేసి. సరే కదా, మనం మొత్తం ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, మనము రింగ్ అనేది ఇక్కడ వేసుకున్నామండి. ఓకేనా, మనం ఫస్ట్ రింగ్స్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఓకేనా, తర్వాత వచ్చేసి మన స్టోన్ అనేది ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎన్నాటే చేశాను. ఓకేనా, చూసారు కదండి, మనకి ఇలా అనేది వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది డిజైన్ చేసుకున్నామంటే మనము. ఇక్కడ మళ్ళీ అలాగే ఒక చిన్న లాక్ లాగా వేసి థ్రెడ్ అనేది తీసేసుకుందాము. సేమ్ అండి, ఇందాక వేసినట్టే. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కొంచెం పెద్ద సైజు వేసాను, ఇక్కడ చిన్న సైజు వేసాను. ఇక్కడ చూసారు కదా, మనం ఒక స్టిచ్ లోపల వేసేసుకునేసి తర్వాత ఇక్కడ మనము గ్లాస్ బీడ్ అనేది తీసుకున్నాను నేను. ఇప్పుడు గ్లాస్ బీడ్ మనం థ్రెడ్లో వేసాం కదా, ఈ మధ్యలో అనేది మనం జర్కన్ రింగ్లో మధ్యలో అనేది పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఈ చక్రీ అంటారు. ఓకేనా, పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకుందాము. చూసారు కదండి, ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. మనం స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ గ్లాస్ బీడ్ అనేది పెట్టేసుకునేది, మన తర్వాత లోపల అలాగే స్టిచ్ అనేది వేసుకుందాము. మనం రింగ్ లోపలే స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత బయట వేసుకొని ఇక్కడ మళ్ళీ జర్కాన్ రింగ్ అనేది తీసేసుకునేసి అలాగే మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాం బీడ్ మనము. ఓకేనా, ఇలా అనేది మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది స్టిచ్ అనేది, మీకు చాలా ఈజీగానే కూడా ఉంటుందండి. మనకు బ్లౌజ్ నెక్కు కానీ మనము అలాగే హ్యాండ్స్కి కానీ చాలా అంటే చాలా బాగా గ్రాండ్గా ఉంటుందండి. ఇలా స్టిచ్ వేసుకున్నామంటే బీడ్స్ పెట్టేసుకోవచ్చు, పెరలు వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా, మీకు ఈజీగా ఉంటుంది. మనము ఏం వేసుకుంటే ఈ గ్రాండ్గా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో. ఓకేనా, ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి, ఒకసారి అక్కడ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది. మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నట్టయితే స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇలా మొత్తం అనేది ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి మనము. చూసారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది స్టిచ్ అనేది, చాలా కలర్ఫుల్గానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, ఇక్కడైతే ఎన్నట్టయితే వేసుకుందాము. ఇక్కడ జర్కాన్ బేస్ తీసుకునేసి ఇంకొకటి వేసేద్దామండి. ఇక్కడ ఫ్లవర్ షేప్ వేసాం కదా, ఇక్కడ ఫ్లవర్ షేప్ కాకుండా వేరే షేప్ అనేది వేసేస్తాము. రౌండ్గానే ఉంటాయండి ఇవి కానీ. ఓకేనా, మనం చిన్న సైజు అంటే స్మాల్ సైజ్ అనమాట, చాలా స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఓకేనా, చూసారు కదా, ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది ఈ సైడ్ వేసుకోవాలి, లోపలే వేసేసుకోవాలండి. 2 స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ జర్కాన్ రింగ్ అనేది తీసేసుకునేసి మళ్ళీ వేసేసుకోవాలి. చూసారు కదండి, చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది ఇవి రింగ్స్ అనేది. ఓకేనా, 2 స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ బయట సైడ్ అలాగే వేసుకుంటూ మళ్ళీ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి, మొత్తం ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, బాగా గ్రాండ్గా ఉంటుందండి. జర్కాన్తో వేసామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, మనకు గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా, బ్లౌజ్కి వేసామంటే చాలా గ్రాండ్ ఇవ్వండి ఇలా డిజైన్స్. ఓకేనా, ఈ డిజైన్స్ అంతా చాలా చాలా గ్రాండ్గా ఉంటాయి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకే మీకు చూపిస్తున్నాను ఎలా స్టిచ్ వేసుకోవాలనేది, మీకు అర్థం అవ్వాలని వేసేస్తున్నానండి.
ఓకేనా. సరే కదా, ఇలా మనం మొత్తం ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఎన్నట్టయితే వేద్దాం. ఓకేనా. సరే కదా, ఇక్కడ ఎన్నట్టయితే వేసుకుందాం. మనం గమ్ పెట్టేసుకుందాం. ఇక్కడ గమ్ పెట్టేసుకునేసి మనం జర్కన్ స్టోన్ అనేది పెట్టేస్తాను. మనకు ఏ సైజుకు ఏ సైజెస్ పెడితే చాలా బాగుంటుందో అవి పెట్టేసుకుందామండి. చూసారు కదండి, ఇవి రెయిన్బో షేడ్ ఉంటాయి మనకు జర్కన్ స్టోను. ఓకేనా. మనకు ఆ సైజుకి ఆ సైజు తీసుకున్నాను. చిన్న సైజు కదా మనకు రింగ్స్, అలాగే చిన్న సైజు నేను జర్కన్ స్టోన్ అనేది తీసేసుకున్నానండి. చూసారు కదండి, చాలా ఫిట్గా అక్కడ సెట్ అయిపోయాయి. ఓకేనా. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ ఇప్పుడు చిన్న సైజు వేసాను కదా, ఇప్పుడు కొంచెం పెద్ద సైజు అనేది బీస్ తీసుకొనేసి వేసేద్దాము. చక్రీ అంటారు వీటిని, చక్రంలాగా ఉంటుంది కదా, చక్రీ అంటారు. చూసారు కదండి, ఇక్కడ నేను పెరల్ అనేది పెట్టేశాను. ఇక్కడ ఫస్ట్ నేను వచ్చేసి బీడ్స్ పెట్టాను కదండి, గ్లాస్ బీడ్ అనేది పెట్టాను కదా, ఇక్కడ వచ్చేసి పెరల్ అనేది పెట్టాను. మనం ఏమేమి వేసుకుంటే గ్రాండ్గా ఉంటున్నది మీకు స్టిచ్లో అర్థమవుతుందండి, అందుకే వేసి చూపిస్తున్నాను. ఇంతే కదా, మనం కుందన్స్ కానీ పెట్టేసుకోవచ్చు గమ్ పెట్టేసుకుని మధ్యలో. ఓకేనా. సరే కదా, ఇలా పెరల్ అనేది పెట్టేసుకుంటూ వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ కరెక్ట్గా ఫిట్గా కూర్చుంటుంది ఇక్కడ. ఓకేనా. మన సైజు బట్టి సైజు తీసేసుకొని వేసేసుకోవాలండి. చిన్నవి తీసుకున్నామంటే మనకు రింగ్ అనేది పైకి వచ్చేస్తుంది. ఓకేనా. సరే కదా, ఇలా మొత్తం అయితే వేసాను. ఇప్పుడు నేను వచ్చేసి సిల్వర్ కలర్లో వేస్తున్నానండి. సరే కదండి, సిల్వరు ఇప్పుడు ఫస్ట్ వేసి గోల్డ్ వేసాను, ఇప్పుడు సిల్వర్ రింగ్ తీసుకునేసి వేస్తున్నాను. ఇక్కడ గమ్ము పెట్టేసి వేసుకుంటున్నాము. ఓకేనా. తర్వాత ఇక్కడ జర్కన్ స్టోన్ అనేది మనం గమ్ పెట్టేసుకొని వేసేసుకోవచ్చు. సైజు ఆ సైజుకి ఆ సైజు తీసుకుందామండి. స్మాల్ సైజుకి స్మాల్ సైజు, బిగ్ సైజుకి బిగ్ సైజు అనేది మనము తీసేసుకుందాం జర్కన్ స్టోన్ అనేది. ఓకేనా. సరే కదా, ఇక్కడైతే అన్నట్టయితే వేసేద్దాము. మీకు ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది, అందుకే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి అని చెప్తున్నాను. ఓకేనా. సరే కదా, ఇక్కడ గమ్ అయితే పెట్టేసాము. ఇప్పుడు పెద్ద సైజు తీసుకున్నాను నేను స్టోన్ అనేది. ఓకేనా. ఫస్ట్ మనం స్మాల్ సైజ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ అనేది తీసేసుకుందాం. ఓకేనా. ఇక్కడ చూసారు కదా, జర్కన్ రింగ్ అనేది తీసుకున్నాను స్మాల్ సైజు. ఓకేనా. ఇక్కడ బీడ్ అనేది గోల్డ్ కలర్ బీడ్ అనేది పెడుతున్నాను, షుగర్ బీడ్ అనేది పెడుతున్నాను, అక్కడ సెట్ అయిపోతుంది. ఓకేనా. చూసారు కదండి, మనం స్టిచ్ వేసుకుంటా వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి స్టిచ్ వేసుకోలేదు, మనం బీడ్లోనే స్టిచ్ అనేది ఇలా వేసేసుకున్నామంటే ఫిట్గా కూర్చుంటుంది. అక్కడక్కడ ఇలా మనం వేసేసుకోవచ్చు అండి, బుటీస్ లాగా వేసేసుకోవచ్చు మనం స్టిచ్ అనేది. ఓకేనా. సరే కదా, ఇలా మధ్యలో అనేది ఇలా వేసుకున్నామంటే బుటీస్ లాగా ఉంటుంది మనకి. అక్కడక్కడ మనం బ్లౌజ్కి వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఓకేనా. ఇలా అనేది ఫిల్ చేసుకుందాం మనము. సరే కదా, చూపించిన విధంగా వేసేసుకోండి. మీకు ఒక్కొక్క స్టిచ్ ఒక్కొక్క మెథడ్లో మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ, ఒక్కొక్క మెథడ్. చూసారు కదండి, మనకు స్టిచ్చెస్ అనేది మీకు ఎలా వేసుకోవాలనేది. ఇక్కడ గమ్ము చూసారు కదా, B7000 అనేది ఇలా గమ్ము ఇది కానీ అలాంటిదే అండి. చూసారు కదా, గ్లూ గమ్ అనేది ఇక్కడ మనము ఇలా అంటించేసుకొని ఇలా కానీ మనం వేసేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా రింగ్స్ అనేది ఇలా అంటించుకునేసి మళ్ళీ మనం జర్కన్ స్టోన్ పెట్టుకునేకి మళ్ళీ మనము ఇలా గమ్ అనేది వేసేసుకుందాము. ఓకేనా. ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. ఇక్కడ మనము గోల్డ్ కలర్ తీసుకున్నానండి జర్కన్ స్టోన్ అనేది. జర్కన్ స్టోన్ కానీ చూస్తారు కదా, ఒకటి ఒక్కొక్క కలర్లో ఉంది. చూసారు కదండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు ఈ స్టిచ్లో ఏ స్టిచ్ బాగుందో మీకు ఒక కామెంట్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, యూజ్ఫుల్గానే ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.